హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. చూసేయండి, నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి ఈ వీడియోలో ఈ పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలతో ఇలా ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి ఇంకాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక కప్పులో కొద్దిగా అంటే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు అలాగ నానబెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిరకాయలు అయితే ఒక 10 దాకా అయినా తీసుకోవాలి. పచ్చిమిరకాయలు ఇవి కొంచెం మీడియం సైజు ఉంటాయి. కారము ఎక్కువ కారం లేవు, మరి తక్కువగా కారం లేవు, మీడియంగా ఉన్నాయి. అందుకనేసి 10 దాకా తీసుకున్నాను పచ్చిమిరకాయలు. మీరు కారం ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయ ఇలా తుంచి వేయడం వల్ల పచ్చిమిరకాయలు కాస్త బాగా వేగుతాయి. అందుకనేసి అలాగా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలాగా 3 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మెంతులు కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొద్దిగా మెంతులు వేసుకొని ఒక 10 గింజలమైన అట్లా మెంతులు వేసుకొని ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు అయితే వేసుకోవాలి. జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకొని ఇవి ఫ్లేమ్ని కాస్త మీడియంలోనే పెట్టేసుకొని ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియంలో పెట్టేసుకొని ఇప్పుడు నువ్వులు కూడా వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కాస్త వేగనివ్వాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాస్త వేయించుకోవాలి. మెంతులు అనేది ఎక్కువగా వేసుకోకండి, తక్కువగానే వేసుకోండి. మరి ఎక్కువగా వేసుకుంటే చేదు అనిపిస్తుంది మీకు. మెంతులు ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి అనేది తక్కువగానే వేసుకోండి. ఒక 10 గింజలు కానీ 15 గింజలు కానీ అలా వేసుకోండి. కొద్దిగా అట్లా వేసుకోండి. ఇప్పుడు ఈ నువ్వులు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలి. ఈ పచ్చిమిరకాయలు వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పచ్చిమిరపకాయలు కాస్త ఉడకనివ్వాలి ఆయిల్లోనే. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసేసి ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం మాడిపోకుండా ఎక్కువగా అట్లా కలుపుతూ ఉండాలి. ఇలాగా మూత పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. మనకు పచ్చిమిరకాయలు అనేటివి ఈ విధంగా ఉడికినాయి చాలు. ఈ మాత్రం ఉంటే మనకు చాలు. మరీ ఎక్కువగా వేస్తే మళ్ళీ నల్లగా కలర్ మారుతాయి, బాగుండదు. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకోవాలి. మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీకి, లేదా రోళ్ళు ఉన్న వాళ్ళు రోట్లో దంచుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు ఒక 4 కానీ 5 కానీ వేసుకోవాలి. పొట్టుతో సహా వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకొని ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇట్లా ఈ విధంగా కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు వేసుకొని ఈ చింతపండు నీళ్ళు అనేది వేసుకోవాలి. మరి గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ అనేది వేసుకోండి తర్వాత అయినా చూసి. ఇప్పుడు చూసారా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి ఆనియన్స్ వేసుకోండి, బాగుంటుంది. ఇంకా పచ్చి ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ అనేది మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు, అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి మనకు పచ్చళ్ళలో ఆనియన్స్ అనేది. ఇలాగా గట్టిగా అనిపిస్తే మీకు కొద్దిగా వాటర్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఈ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కాస్త వేగనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి 2 తుంచి ఇలా వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కరివేపాకు కాస్త వేగనివ్వాలి.
ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ వేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఇంగువ ఉంటే వేసుకోండి, లేకపోయినా ఏమి కాదు, ఉంటే కనుక వేసుకోండి. ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోండి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఈ పోపు అంతా కాస్త వేగనివ్వండి. ఇప్పుడు పచ్చడి వేసుకుందాము పోపులో. ఇప్పుడు పచ్చడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనమే చూసుకోండి, లాస్ట్లో సాల్ట్ తక్కువ అనిపిస్తే, ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసిన కదా, నాకు అదే సరిపోయింది. కొద్దిగా తక్కువ అనిపిస్తే లైట్గా వేసుకోండి. ఇలా బాగా పచ్చడి కలుపుతూ ఉండాలి ఒక 5 నిమిషాలంతా. ఇప్పుడు చేతి చూసి వేసుకోండి, తర్వాత ఇట్లా చేత్తో ఒకసారి చూసి వేసుకోండి, రుచి చూడండి, తర్వాత వేసుకోండి. తక్కువ అనిపిస్తే వేసుకోండి సాల్ట్. ఇక్కడ నేను కూడా చూసి లాస్ట్లో వేసుకుంటాను, ఏదైనా కానీ. తక్కువ అనిపిస్తే లాస్ట్లో ఏ కూరాకులైనా పచ్చళ్ళైనా కొంచెం సాల్ట్ వేసుకుంటా, తక్కువ అనిపిస్తే. పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ పచ్చడి మీరు ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. పచ్చిమిరకాయలతో ఒకసారి ఇలాగా పచ్చడి మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉండేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. నచ్చిన వాళ్ళైతే కంపల్సరిగా మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.